మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ ధనుర్మాసం సందర్భంగా అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కరుణ కటాక్షాలు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సత్సంగ వాణిలో శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. నిజమైన గురువు అంటే ఎవరు? ఈ కాలంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయం అనేది అందరికీ కావాలి. కాబట్టి ఈ శీర్షికతో మనకు గురువు గురించి ఏం చెప్తున్నారో ఒకసారి అందరం కలిసి విందాం. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత ఒక నిమిషం కూడా వృధా చేయకుండా ఉపాధ్యాయునిగా పనిచేయడానికి బెంగాల్లోని ఆస్గ్రామ్కు తిరిగి వెళ్ళాను. పెద్ద పట్టణాల్లోని పాఠశాలలో ఎక్కువ జీతంతో అవకాశాలు ఉన్నా నాకు మాత్రం మా గ్రామంలోని పాఠశాల ఇచ్చే 169 రూపాయలు చాలా విలువైనవి. మా గ్రామంలోని విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుని అవసరం చాలా ఉంది. అందుకే వారికి బోధించాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. మా స్కూల్లో నేను 39 ఏళ్ళు పాఠాలు చెప్పి 60 ఏళ్లకు రిటైర్ అయ్యాను. కానీ నా మనసు వ్యాకులతతో ఉంది. రిటైర్ అవ్వడం ఇష్టం లేక ఇప్పుడేం చేయాలి అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా ప్రశ్నకు సమాధానం దొరికింది. ఒకరోజు ఉదయం 6:30 ప్రాంతంలో 3 యువతులు మా ఇంటికి వచ్చారు. పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడిని చూడడానికి వారు 23 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చారని వారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వారు ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉన్న గిరిజన యువతులు. ముకుళిత హస్తాలతో, మాస్టర్ గారు, మీరు మాకు చదువు నేర్పిస్తారా అని అడిగిన వెంటనే నేను అంగీకరించి, నేను మీకు నేర్పించగలను, కానీ మీరు సంవత్సరం మొత్తం నా పాఠశాల ఫీజు చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. దానికి వాళ్ళు, అలాగే మాస్టర్ గారు, డబ్బు ఎలాగో అలా సర్దుబాటు చేస్తాము అన్నారు. అప్పుడు నేను, సరే, నా ఫీజు సంవత్సరానికి ₹1 అన్నాను. వారు చాలా సంతోషించారు. వారు నన్ను కౌగిలించుకుని, మేము మీకు ₹1, 4 చాక్లెట్లు కూడా చెల్లిస్తాము అన్నారు. నేను ఉప్పొంగిపోయాను. జీవించడానికి నాకు కొత్త కారణం దొరికినట్లు అనిపించింది. వారు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు మార్చుకుని నేరుగా నా పాఠశాలకు వెళ్ళి ఆ గిరిజన బాలికలకు బోధించడానికి నాకు ఒక తరగతి గదిని ఇవ్వమని ప్రిన్సిపాల్ని అభ్యర్థించాను. కానీ ప్రిన్సిపాల్ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు. అయితే నేను ఇప్పుడు ఆగడానికి తయారుగా లేను. 39 ఏళ్ల బోధన తర్వాత కూడా ఇంకా బోధించడానికి నాకు చాలా శక్తి మిగిలి ఉంది. కాబట్టి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను నా ఇంటి వరండాను శుభ్రం చేసి అక్కడే బోధన ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అది 2004లో జరిగింది. నా పాఠశాల ఆ 3 బాలికలతో ప్రారంభమైంది. నేడు సంవత్సరానికి 350 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారిలో ఎక్కువ మంది గిరిజన యువతులే. నా విద్యార్థులు అభ్యర్థన మేరకు నా ఫీజుకు ఇంకో ₹1 కలిపాను. నా ఉదయం ఇప్పటికీ 6 గంటలకు గ్రామం చుట్టూ నడవడం ద్వారా ప్రారంభమవుతుంది. ఆపై నా వద్దకు వచ్చే విద్యార్థులకు తలుపులు తెరుస్తాను. కొంతమంది అమ్మాయిలు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడచి వస్తారు. ఆ గిరిజన బాలికల నుండి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని నేను ఎప్పుడూ భావిస్తాను. గడచిన సంవత్సరాలలో
నా విద్యార్థులు, ప్రొఫెసర్లు, విభాగాల అధిపతులు, ఐటీ నిపుణులు అయ్యారు. వారు ఎల్లప్పుడూ నాకు ఫోన్ చేసి వారి విజయానికి సంబంధించిన శుభవార్తలను అందిస్తారు. ఎప్పటిలాగే నాకు కొన్ని చాక్లెట్లు తీసుకురమ్మని నేను వారిని అడుగుతాను. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు నా ఫోను మోగడం ఆగలేదు. గ్రామం మొత్తం ఆ ఆనందాన్ని నాతో జరుపుకుంది. చాలా సంతోషకరమైన రోజు అయినా కానీ నేను నా విద్యార్థులను ఆ రోజు కూడా చదువు మానడానికి అనుమతించలేదు. నా పాఠశాల తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి. నా పాఠశాలను సందర్శించడానికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మా గ్రామం చాలా అందంగా ఉంటుంది. నా విద్యార్థులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మనమందరం వారి నుండి చాలా నేర్చుకోగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది నా కథ. నేను బెంగాల్కు చెందిన ఒక సాధారణ ఉపాధ్యాయుడిని. నేను సాయంత్రపు కునుకులను ఆస్వాదిస్తాను. నా జీవితంలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే నన్ను అందరూ మాస్టర్ మోషాయ్ అని పిలుస్తారు. నా చివరి శ్వాస వరకు నేను బోధించాలనుకుంటున్నాను. నేను అందుకోసమే ఈ లోకానికి పంపబడ్డాను. ప్రతిబింబం. ఇది ఒక ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన నిస్వార్థ గురువైన శ్రీ సుజిత్ చటోపాధ్యాయ కథ. 77 ఏళ్ల ఈ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు మాస్టర్ మోషాయిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు విద్యను వ్యాప్తి చేయడానికి దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2021 నవంబర్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదర్శ పౌరులను తయారు చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అసాధారణమైన సమగ్రత, సహానుభూతి దేశం యొక్క హృదయపూర్వక వందనానికి అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడానికి అర్హత పొందే విధంగా కృషి చేసిన ఆయన భారతదేశపు అజ్ఞాత వీరులలో ఒకరు. ఎలాంటి స్వార్థం, ఆశలు లేకుండా తమ జీవితాన్ని ఇతరులకు అంకితం చేసి సమాజానికి సేవ చేసిన మహోన్నత వీరులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచాన్ని మరింత దయతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయన లాంటి వ్యక్తులు నేడు అవసరం. మనం చేయవలసిందల్లా వారిని గుర్తించడమే. అంతేకాదు, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా వెతికితే మన కళ్ళెదురు కానీ వాళ్ళు కనిపిస్తారు. నిజమైన గురువు తన శిష్యుడిని ఎప్పుడూ ఏమీ అడుగడు. నిజానికి గురువులు మానవాళికి సేవ చేయడం కోసమే ఉన్నారు. వాళ్ళు తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి మాత్రమే ఉంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతమైన కథ. నాలాంటి గురువులకు ఈ గురువు ఒక మార్గదర్శకంగా నిలిపారు. ఈయన కథలు చదివితే నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అలాగే నా తోటి అధ్యాపక బృందం అందరూ కూడా ఈ కథ విని తప్పకుండా ప్రేరణ చెందుతారని చెప్పి, ఎందరికో విద్యాదానం చేస్తారని చెప్పి, అలాగే మీలో కూడా ఉన్న విద్యను అందరికీ దానం చేసి, అన్ని దానాలలో విద్యాదానం కూడా ఒకటి, ఇది చాలా గొప్ప దానం అనే విషయాన్ని గుర్తించి అందరికీ విద్యను అందిద్దాం. ఇంతటి చక్కటి విషయాన్ని మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.